కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. వేట కాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనలను రక్షిస్తాడు. ఎవరు కూడా ఈ లోకంలో మనలను రక్షించరు, కానీ యేసుప్రభు మాత్రమే మనలను రక్షిస్తాడు, విడిపిస్తాడు. వేట కాని ఊరిలో నుండి ఎవరు మనల్ని విడిపించేది? ఎవరు మనలను విడిపించరు, పరిశుద్ధాత్మ దేవుడు తప్ప. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, నిన్ను విడిపించువాడు గాడ్, దేవుడు ఒక్కడే. ఆయన పాదాలు పట్టుకోవాలి. ప్రభువా, నన్ను విడిపించు, ఈ శ్రమల్లో నుంచి, ఈ సమస్యల్లో నుంచి, ఈ బాధల నుంచి నన్ను విడిపించని దేవుని మనము వేడుకోవాలి. తదుపరి దేవుని బిడ్డలారా, ఆయన మనలను రక్షిస్తాడు. ఆయన మనలను రక్షించే దేవుడు ఒక్కడే. ఈ లోకంలో ఒకే ఒక వ్యక్తి మనలను రక్షించేది, దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. ఆయన మనల్ని ఇంకేం చేస్తాడో తెలుసా? ఆయన మనలను ఆదరిస్తాడు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మలను ఆదరిస్తాడు, ప్రేమిస్తాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన మనలను హెచ్చిస్తాడు, ఆయన మనలను ఆశీర్వదిస్తాడు, ఆయన మనలను ఏం చేస్తాడంట? నడిపిస్తాడు, ఆయన మనలను ఆశీర్వదిస్తాడు. ఆయన నీ నా పట్ల ఒక చక్కటి ప్రణాళిక, ఒక అద్భుతమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ ఆలోచనలో నువ్వు ఉన్నావా? ఆయన ఆలోచనలో నీ కుటుంబం ఉన్నదా? ఆయన నిన్ను కాపాడుతున్నాడు. కంటికి రెప్పలాగా కోడి తన పిల్లల్ని గద్దొచ్చి తీసుకెళ్ళిద్దేమోనని కోడి తన రెక్కల క్రింద తన పిల్లల్ని ఏ రీతిగా అయితే దాచుకుంటుందో, ఆయన బిడ్డలుగా ఉంటున్నటువంటి మనలను కూడా యేసు ప్రభుల వారు కాపాడుతున్నాడు తన రెక్కల క్రింద. ఆయన రెక్కలో నువ్వు ఉన్నావా? ఆయన నిన్ను విడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన నిన్ను కాపాడటానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన నిన్ను హెచ్చించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన దగ్గరికి రావటానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? ఆయనతో ఉండటానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? ఆయనతో నీ కుటుంబం ఉండటానికి సిద్ధముగా ఉన్నదా? గమనించుకో, పరిశీలించుకో. హృదయం బిడ్డలారా, ఆయన నిన్ను విడువడు. నువ్వైనా విడిచిపెడతామేమో, కానీ ఆయన మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నిన్ను కాపాడుతూనే ఉంటాడు. ఎందుకంటే నేను ఆయనకు అపారమైనటువంటి ఇష్టం కనుక. ఆయన పట్ల నువ్వు ఇష్టం కలిగి ఉన్నావా? ఇది నన్ను జ్ఞాపకం చేసుకో. ఆయన నిన్ను కాపాడుతాడు.